హాయ్, నేను మీ డాక్టర్ రామ్ ప్రహ్లాద్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో మనకి క్యాన్సర్ అనేది రోజు రోజు పెరిగిపోతున్న సమస్య. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ సమస్యలు కూడా ఈక్వల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన వాటితో కంపీట్ చేస్తున్నాయి. సో రోజు రోజుకి ఇదివరకు ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఎప్పుడో సంవత్సరం ఒకసారి చూసేవాళ్ళం. ఈరోజు అంటే రోజు ఒక పేషెంట్ని చూసే అవకాశం వస్తుంది. సో మనం ఏంటంటే ఈ క్యాన్సర్ యొక్క పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. సో వీళ్ళకి సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. అంటే ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది. సో క్యాన్సర్ ఏంటంటే ఒక ట్రీట్మెంట్ 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే ఆపరేషన్ సంబంధించిన డాక్టర్ గారు. నెక్స్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్, అంటే ఒక రేడియేషన్ ఎక్స్రేస్ లాంటివి ఇచ్చి ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇంకోటి మెడికల్ ఆంకాలజీ, అంటే మందులు, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఇమ్యూనోథెరపీ, ఆ టార్గెటెడ్ మెడిసిన్స్ యూజ్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో ఉంటుంది. సో ఈరోజు నేను యాజ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీస్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మీకు వివరిస్తాను. అంటే జనరల్గా ఏంటంటే అందరూ మాట్లాడేది ఏంటంటే కీమోథెరపీ అని అంటాం. సో అసలు ఈ కీమోథెరపీ రకరకాలుగా ఉంటుంది. అంటే ఎలా ఇచ్చేదాన్ని బట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీమోథెరపీస్ ఉంటాయి. ఒక మెథడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయడానికి కొన్ని మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో లేటెస్ట్ మెడిసిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు కులంకుషంగా వివరిస్తాను. సో కీమోథెరపీ అనేది ఏంటంటే మామూలుగా ఒక ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే మెడిసిన్. సో ఇది టాబ్లెట్ ఫామ్ కూడా ఉండొచ్చు కొన్ని రేర్ సర్కమ్స్టెన్సెస్లో, ప్లస్ ఇంజెక్షన్ రూపంలో మన బాడీలోకి ఎక్కిస్తాం. ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ యొక్క కణాలను చంపడంతో పాటు నార్మల్ కణాలను కూడా చంపే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే నియో అడ్జువెంట్ కీమోథెరపీ, ఇంకోటి ఏంటంటే అడ్జువెంట్ కీమోథెరపీ, ఇంకోటి ఏంటంటే పాలియేటివ్ కీమోథెరపీ అని ఇవి 3గా డివైడ్ చేస్తారు. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ వచ్చారు, ఒక 50 years లేడీ వచ్చారు. ఆమెకి అండాశయం సంబంధించిన క్యాన్సర్ ఏర్పడింది. సో అన్ని స్కాన్లు అవన్నీ చేసిన తర్వాత అది 3వ స్టేజ్, అడ్వాన్స్డ్ 3వ స్టేజ్లో ఉంది జబ్బు. సో ఇప్పుడు ఏంటంటే ఆ డాక్టర్ గారి దగ్గర పంపించాను, ఆపరేషన్ చేయండి అని పంపించాను. కానీ ఆ డాక్టర్ గారు అన్నారు ఇప్పుడు ఆపరేషన్ చేయలేము అన్నారు. సో ఆపరేషన్ ఎందుకు చేయలేము అంటే ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇదొక కలుపు లాంటిది అనమాట. క్యాన్సర్ అనేది మన బాడీలో కలుపు లాంటిది. ఈ కలుపు మొత్తం కూడా తీసేయాలి, మొత్తం కూకట వేలుతో సహా తీయాలి. సో కొంచెం మిగిలిపోయినా కానీ సో మనకి ఈ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు ఏం చేస్తామంటే ఇది ఇలా తీయడానికి అవకాశం లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ ఆపరేషన్ కన్నా ముందు కానీ కొన్నిసార్లు రేడియేషన్ కన్నా ముందు ఇచ్చే ట్రీట్మెంట్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. అంటే ఏదన్నా డెఫినెటివ్ ప్రొసీజర్ కన్నా ముందు చేసే ట్రీట్మెంట్ కీమోథెరపీని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. సో దానిలో ఏంటంటే ఇప్పుడు గడ్డ సైజ్ ఒక 20 centimeters కానీ 15 centimeters ఉన్నప్పుడు ఏంటంటే గడ్డ మొత్తం తీరినప్పుడు ఇప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తాం, బాడీలో ఇంజెక్షన్ రూపంలో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గడ్డ 20 centimeters కానీ 10 centimeters కానీ ఉన్నప్పుడు ఆ గడ్డంతా కూడా చిన్నది అయిపోయి 1 centimeter కానీ 2 centimeters కానీ చిన్న సైజ్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేయడం ఈజీగా ఉంటుంది, ప్లస్ ఆపరేషన్ చేసినప్పుడు మొత్తాన్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే ట్రీట్మెంట్ ఇదివరకు చేయలేము అని డాక్టర్ గారు అన్నారో దాన్ని చేయడానికి వీలుగా చేసే మెథడే నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ యొక్క కండిషన్, అంటే ఆల్రెడీ కండిషన్, అంటే ట్రీట్మెంట్ సర్జరీ చేసుకోవడం కూడా కండిషన్ బాగోదు ఆ టైంలో, ఆ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ సర్జరీ కూడా ఈజీగా అవుతుంది. సర్జరీ చేసినప్పుడు కూడా సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్ ఇదివరకు చేయలేమన్నామో అది చేయడానికి ఈజీగా చేసే మెథడే నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. తర్వాతది ఏంటి అంటే అడ్జువెంట్ కీమోథెరపీ. అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి రొమ్ము సంబంధించిన క్యాన్సర్ వచ్చింది. సో రొమ్ము సంబంధించిన క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది గడ్డ చిన్నగానే ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత ఏంటంటే మనకి పోస్ట్ ఆఫ్ హెచ్పి అంటారు, అంటే మొక్క పరీక్ష అంటారు. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్, దానిలో ఏంటంటే దీనికి కొన్ని చెడు రకం గుణాలు ఉన్నాయి, ఇది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది అని ఆ రిపోర్ట్ చెప్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ రాకుండా ఉండటానికి మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, అంటే అడ్జువెంట్ కీమోథెరపీ. సో ఈ జబ్బు మనం బాడీ నుంచి తీసేయడం జరిగింది, కానీ తీసేసినా కానీ కొన్నిసార్లు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ క్యాన్సర్స్లో. సో అవి తిరిగి రాకుండా చేసే ప్రొసీజర్ ఆఫ్ కీమోథెరపీనే అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటారు. అంటే ఈ జబ్బు ఇప్పుడు ప్రస్తుతం బాడీలో లేదు, కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీని
అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. సో ఇది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము సంబంధించిన క్యాన్సర్లో 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఇచ్చే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. రకరకాల క్యాన్సర్కి రకరకాల డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే గడ్డ తీసేసినా కానీ మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి చేసే ట్రీట్మెంట్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. సో మూడో రకం ట్రీట్మెంట్ ఏంటంటే పాలియేటివ్ కీమోథెరపీ. పాలియేటివ్ కీమోథెరపీ అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే మనకి ఏంటంటే మన ఇండియా లాంటి కంట్రీలో ఇంకా 80% ఆఫ్ క్యాన్సర్స్ స్టేజ్ 4లోనే డయాగ్నోజ్ అవుతున్నాయి. రకరకాల రీజన్స్ వల్ల స్టేజ్ 4లో డయాగ్నోజ్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా తగ్గదు. మరి ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఉపశమనానికి, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఇస్తున్నాం. సో అలాంటి ట్రీట్మెంట్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి నోటి క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ ముందు ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత బాగా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి ట్రీట్మెంట్ పేషెంట్స్కి సింటమ్స్ ఏంటంటే బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పెయిన్ తగ్గించడానికి, వాళ్ళు తినటానికి, ఆకలి వేయడానికి, వాళ్ళు ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. ఈ పాలియేటివ్ కీమోథెరపీ వల్ల వాళ్ళకి రకరకాల ఉపశమనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్లో అది బోన్స్కి స్ప్రెడ్ అవడం వల్ల బోన్స్ బాగా నొప్పుడుతుంటాయి. సో అలా నొప్పుట్టినప్పుడు మనకి కొన్ని బోన్స్ సంబంధించిన ఇంజెక్షన్స్ అవి ఇస్తాం. దానివల్ల ఏంటంటే పేషెంట్కి ఉపశమనం ఉంటుంది. సో వాళ్ళకి రాత్రి నిద్ర పడుతుంది. లేదంటే వాళ్ళు ఆకలి లేదు, తినబుద్ధి కాదు, ఈ పెయిన్స్ని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అవన్నిటిని ఉపశమనం కలిగించే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. సో మన పేషెంట్ క్లియర్గా చెప్పాలి పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఈ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా తగ్గదు, కానీ మీకు చాలా వరకు ఉపశమనం ఉంటుంది, మీరు హ్యాపీగా ఉన్నంతకాలం జీవించగలరు. సో ఆ పాయింట్ పేషెంట్కి చెప్పాలి క్లియర్గా. పాలియేటివ్ అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి బేసిక్గా మనం ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, సో దానివల్ల ఏంటి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అని తెలియాలి. ఇంకో మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే కొన్నిసార్లు కీమోథెరపీను రేడియేషన్ రెండు కలిపిస్తారు. దాన్ని కాంకరెంట్ కీమో రేడియేషన్ థెరపీ అంటారు. కొన్ని క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, సో వాళ్ళు ఏంటంటే ఈ రెండు కలిపిస్తే ఏంటంటే ప్రయోజనం బాగుంటుంది, ప్లస్ ఆ క్యాన్సర్ యొక్క కణాలు కూడా బాగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్స్ ట్రీట్మెంట్ ఈ కీమోథెరపీని చాలా వరకు అవాయిడ్ చేద్దామని చూస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ చనిపోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఈ కీమోథెరపీ వల్ల. సో దాటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ప్రతి క్యాన్సర్కి కొన్ని టెస్టులు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కానీ, మాలిక్యులర్ టెస్టింగ్ అని ఇవి చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనేది ఏదైనా టార్గెట్ ఉందా అనేది చూస్తాం. సో ఏదైనా టార్గెట్ కనుక మనకు డయాగ్నోజ్ అయితే ఆ టార్గెట్ని మనం హిట్ చేస్తాం. ఆ హిట్ చేయడం వల్ల ఆ క్యాన్సర్ సెల్ చనిపోతుంది వితౌట్ కాజింగ్ సైడ్ ఎఫెక్ట్ టు అదర్ బాడీ. సో దాని ట్రీట్మెంట్ ఏమంటారంటే టార్గెటెడ్ థెరపీ అంటారు. సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, క్యాన్సర్ సెల్స్ పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఉంటుంది. సో దాన్ని టార్గెట్ థెరపీ అంటారు. ఇప్పుడు ఇంకో మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మన బాడీ ఏంటంటే ప్రతి మనిషికి బేసిక్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, ఈ క్రిములను కానీ క్యాన్సర్ సెల్స్ని కానీ చంపే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే క్యాన్సర్ సెల్ ఏం చేస్తుంది, మన ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తుంది టోటల్గా. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది, మన ఇమ్యూనిటీ కూడా బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఈ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ని చంపే విధానాన్ని కులంకుశంగా ఇమ్యూనోథెరపీ అంటారు. సో దీనివల్ల కూడా ట్రెడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉండొచ్చు, పర్టికులర్లీ హార్మోన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఇలాగా మన ట్రీట్మెంట్స్ అన్నింటినీ కూడా డిఫరెంట్ విభాగాలుగా విభజించడం జరిగింది. కీమోథెరపీలో నియో అడ్జువెంట్, పాలియేటివ్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటిని అవసరం కొద్దీ పేషెంట్కి యూటిలైజ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే చాలా బెటర్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి బాగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది.